శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాము. క్రిందటి భాగంలో 7, 8, 9 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 10, 11, 12 శ్లోకాలు వివరించుకుందాము. ఈ మొన్న భాగంలో 7, 8, 9వ శ్లోకాలలో భగవానుడు పరిపూర్ణ జ్ఞాన నిష్ఠగల కర్మయోగి ఏ విధంగా సాధన చేస్తాడో వివరించారు. ఇప్పుడు 10వ శ్లోకంలో అటువంటి పరిపూర్ణ జ్ఞాన నిష్ఠ లేని కర్మయోగి కర్మలు ఎట్లా ఆచరించాలో చెప్తున్నారు. 10వ శ్లోకం చూద్దాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాం. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సహ పాపేన పద్మపత్రం ఇవ అంభసా. ఇప్పుడు ఒక్కొక్క పాదం యొక్క మీనింగ్ చూద్దాము ఫస్ట్, అప్పుడు మొత్తం తాత్పర్యం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్రహ్మణి ఆదాయ కర్మాణి, పరమాత్మ యందు కర్తృత్వాన్ని ఉంచి సర్వ కర్మలను, సంగం త్యక్త్వా కరోతి యః, ఎవరైతే ఫలాసక్తిని విడిచిపెట్టి ఆచరిస్తున్నాడో, లిప్యతే న సహ పాపేన, అలాంటి సాధకుడు పుణ్యపాప రూపమైన బంధం చేత అంటుకోబడడు. పద్మపత్రం ఇవ అంభస, తామరాకు నీటికి ఎలా అంటుకోదో. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం. అర్జున, ఎవరైతే కర్తృత్వాన్ని పరమాత్మ మీద ఉంచి ఫలాసక్తిని విడిచిపెట్టి అన్ని పనులు ఆచరిస్తున్నాడో అలాంటి వాడిని పాపాలు అంటుకోవు. అతడు నీటిలో ఉన్న తామరాకు వలె ఉంటాడు. ఇక్కడ బ్రహ్మణి అంటే పరమాత్మ అని అర్థము, పాపాలు అంటే బంధాలని అర్థము. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకంలో భగవానుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అని అనుకునే వారిని ముందు కర్మయోగంలో స్థిరంగా ఉండమని చెప్తున్నారు. ఎలా ఉండాలో 2 విషయాలతో చెప్తున్నారు. ఒకటి, తాను ఏ పని చేసినా నేనే చేశానన్న కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి. కర్తృత్వాన్ని పరమాత్మ పైన ఉంచి అన్ని పనులను ఆ పరమాత్మ కోసమే చేయమని చెప్తున్నారు. ఇదే ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయడం అంటే. ఈ బుద్ధి అలవర్చుకోవాలంటే నేను చేస్తున్నాను, నేనే చేశాను అనే భావాలు వదిలిపెట్టేయాలి. ఇంకా రెండవది, ఫలము పైన ఆసక్తి వదిలిపెట్టి పని చేయమని చెప్తున్నారు. ఇక్కడ సంగం అంటే ఆ పని యొక్క ఫలము పైన ఆసక్తి, కోరిక. ఎందుకంటే ఫలము పైన మనస్సు పెడితే చేసే పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. పైగా వచ్చే ఫలితం మనకు నచ్చిన విధంగా రావచ్చు, రాకపోవచ్చు. ఎట్లా వచ్చినా మనలో గర్వం గాని చింత గాని రావచ్చు. అసలు ఫలము ఎట్లా అయినా రాని, నా పని నేను సక్రమంగా చేస్తాను, ఈశ్వరుడే నా చేత ఈ పని చేయిస్తున్నాడు, ఫలితం ఎట్లా వచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను, దాన్ని పరమాత్మకే అర్పిస్తాను అనే భావనతో గనక చేస్తే, ఇంకా అదే ఆ బుద్ధితో గనక మనం పని చేస్తే ఇదే ప్రసాద బుద్ధితో పని చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా పని చేయమంటున్నారు. మొదటిది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, రెండోది ప్రసాద బుద్ధితో చేయాలి. ఈ 2 చెప్తున్నారు. అట్లాగే ఒక పని చేసేటప్పుడు అది నీకు విధించిన పని అయితే ఏ ఆలోచన లేకుండా చేసేయాలి. అర్జునుడు అతిగా ఆలోచించి తన స్వధర్మాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. అది తప్పని చెప్తున్నారు. ఎందుకంటే అందుకే పని చేసేటప్పుడు అది నీకు ధర్మమైనది అయితే పరమాత్మ మీద కర్తృత్వాన్ని పెట్టి చేసేసేయి. అదే సమబుద్ధితో పని చేయడం అంటే. అంటే ఈ 3 బుద్ధులు చెప్తున్నారు. 2 విషయాలు, కాకపోతే 3. ఒకటి ఈశ్వరార్పణ బుద్ధి, ఒకటి ప్రసాద బుద్ధి, ఒకటి సమబుద్ధి. అంటే ధర్మమైన పని నేను చేస్తున్నాను అన్నప్పుడు ఇంక దాని మీద ఎటువంటి సందేహాలు ఉండకూడదు.
ఇట్లా ఈశ్వరార్పణ బుద్ధి, సమబుద్ధి, ప్రసాద బుద్ధితో పనిచేస్తే ఏమొస్తుంది? కర్మలు కలిగించే బంధాలలో ఇరుక్కోకుండా ఉంటామని చెప్తున్నారు. పైగా జ్ఞాన నిష్టకు మన మనసులు సిద్ధమవుతాయట. కర్మలు బంధాలను ఎందుకు కలిగిస్తాయి? నిష్కామంగా చేసే కర్మలు బంధాలను కలిగించవు. సకామంగా లేక ఫలాసక్తితో చేసే కర్మలు మాత్రమే బంధాలను కలిగిస్తాయి. ఈ విధంగా ఈశ్వరార్పణ బుద్ధి, సమబుద్ధి, ప్రసాద బుద్ధితో కర్మ చేస్తే ఆ కర్మ బంధాలను కలిగించదు. ఎందుకంటే ఆ కర్మలో నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన ఉండదు. ధర్మానుసారం కర్మ చేస్తాము, మంచి చెడు ఇష్టాలకు తావులేదు. ఇంకా ఫలితం ఏదైనా అది కూడా ఈశ్వరుడికి అర్పిస్తాము. ఇంకా ఆ కర్మలో గాని దాని ఫలితంలో గాని మన ప్రమేయం లేదు కదా. అందుకే దాని ఫలితం పైన కూడా మనము స్పందించము. మన మనసు నిర్మలంగా ఉంటుంది. అదే కదా మరి చిత్తశుద్ధి అంటే. ఈ విధంగా కర్మ చేస్తే బంధాలు ఉండవు అని చెప్తున్నారు. భగవానుడి మీద భక్తి, నమ్మకము ఇటువంటి కర్మకు ప్రేరణ కావాలి. కర్మ పట్ల సాధకుల ధోరణి వారిని దేనికి అంటుకోకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. భగవానుడు ఇటువంటి కర్మయోగులను ఒక తామరాకుతో పోలుస్తున్నారు. తామరాకు నీటిలో ఉంటుంది, కానీ అది నీటికి అంటుకోదు. ఈ ఉపమానం ఎందుకు ఇచ్చారంటే, మనం ఈ లోకంలోనే ఉంటాము, విధించిన కర్మలు చేస్తాము, ఆ కర్మల పట్ల వల్ల ఏదో ఒక ఫలితం మనం పొందుతాం. ఆ ఫలితం వల్ల మన మనస్సులో వికారాలు బయలుదేరతాయి. ఇది ఒక చక్రంలాగా నిత్యము మన జీవితంలో నడుస్తూనే ఉంటుంది. ఇంక దీనికి అంతనేది లేదు. కాకపోతే ఈ చక్రాన్ని మనం ఆపడం మన చేతుల్లోనే ఉందని భగవానుడు చెప్తున్నారు. నీటిలో తామరాకులాగా ఉండమని బోధిస్తున్నారు. అంటే ఇక్కడే కర్మలు చేస్తాం, ఇక్కడే ఫలితాలు పొందుతాం, కానీ వాటికి అంటుకోం. అది ఎప్పుడు వీలవుతుంది? ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి, సమబుద్ధితో కర్మలను చేస్తే ఏది కూడా మనం కర్తృత్వ భావన మనం తీసుకోం కాబట్టి దాని నుంచి వచ్చే బంధాలకు కూడా మనం అంటుకోం. ఇట్లా కర్మయోగం ఆచరిస్తే క్రమంగా జ్ఞాననిష్ట కలిగి ఆ సాధకుడు సన్యాసాశ్రమానికి సిద్ధమవుతాడు. అర్జునుడిని జ్ఞాననిష్ట పొందమని భగవానుడు చెప్తున్నారు. కానీ దానికి కావాల్సిన చిత్తశుద్ధి ముందు పొందాలి. 11వ శ్లోకంలో కర్మయోగులు చేసే కర్మలకు ఫలితం చిత్తశుద్ధే అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు మనం కోరుకున్నా, మనం ఆశపడకపోయినా ఒక పనికి ఫలితం ఎప్పుడూ వస్తుంది. ఆ ఫలితం కర్మయోగులకు కూడా వస్తుంది. సో వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుంది అంటే చిత్తశుద్ధి అనే ఫలితం వస్తుందిట. సో అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. 11వ శ్లోకము అదేంటో చూద్దాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పాదానికి అర్థం తెలుసుకుందాము. కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియైః అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో కేవలైః అహంకారము, మమకారము వదిలిపెట్టి భగవంతుడి కోసమే యోగినః కర్మ కుర్వంతి నిష్కామ కర్మయోగులు కర్మలను ఆచరిస్తారు. సంగం త్యక్త్వా ఫలాసక్తిని విడిచిపెట్టి ఆత్మశుద్ధయే మనస్సు శుద్ధి లభిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. అర్జున, కర్మయోగులు ఫలాసక్తిని, అహంకార మమకారాలను వదిలిపెట్టి శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో ఆయా కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఫలితంగా వారికి చిత్తశుద్ధి లభిస్తుంది. ఎట్లా చేసినా కర్మకు ఫలితం అయితే లభిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కర్మయోగులు ఫలాసక్తి వదిలిపెట్టి కర్మలు చేస్తారు. ఎట్లా చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో ఏ పని చేసినా మనం వీటితోనే చేయాలి. శరీరంతో కాయేన మనసా వాచ
కర్మణ కర్మణ అంటే మనం ఏ కర్మలు చేసినా శరీరంతో, మనస్సుతో, బుద్ధితోనే, ఇంద్రియాలతోనే చేస్తాము. సో ఇట్లా వీటితో చేసే ప్రతి పనిని కూడా ఈ కర్మయోగులు అహంకారం గాని, మమకారం గాని, రాగద్వేషాలు గాని ఎక్కడా లేకుండా కేవలం పరమాత్మ కోసమే చేస్తారు. ఉదాహరణకి శరీరంతో స్నానాదులు చేస్తారు. పరమాత్మ కోసం నేను శుచిగా ఉండాలనుకుంటారు, అలా అనుకుంటారు. సంకల్ప వికల్పాలకు స్థానమైన మనస్సుతో ధ్యానాదులు చేస్తారు, ధ్యానము వగేరా. అప్పుడు కూడా నేను ఇది పరమాత్మ కోసమే ధ్యానం చేస్తున్నాను అనుకుంటారు. అలా చేసినప్పుడు ఆ మనస్సులో ఉన్న వికారాలు వాళ్ళ వచ్చినా కూడా అవి క్రమంగా తగ్గిపోతాయి. మళ్ళా నిశ్చయాత్మకమైన బుద్ధితో మననం చేస్తారు. మనకి బుద్ధి ఎందుకు ఇచ్చారు? పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి. సో ఆ బుద్ధి నిశ్చయాత్మకమైనది. మనస్సులో కోరికలు వచ్చినప్పుడు ఆ కోరికలు బలపడి వాటిని తీర్చుకోవాలి అనే కాంక్షతో మన బుద్ధి దాని వైపు పరిగెత్తుతుంది. అప్పుడు నిశ్చయాత్మకంగా ఉంటుంది. కోరికలు తీర్చుకోవాలా వద్దా అది బుద్ధితోనే ఉంటుంది మనకి. సో అటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధితో తత్వమననం చేస్తారట వాళ్ళు. అంటే వాళ్ళ కోరికలనంతా పక్కన పెట్టేసి పరమాత్మ గురించి ఆలోచిస్తారు. బాహ్య ప్రపంచంలో విషయాలను మనకు అనుభవానికి తీసుకువచ్చే ఇంద్రియాలతో వేదాంత శ్రవణము, నామ సంకీర్తన, దేవతా పూజాదులు చేస్తారు. అంటే మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటితో ఈ ఇంద్రియాలతో మనం ప్రపంచంలోని విషయాలన్నీ గ్రహిస్తాం. సో అట్లా ఈ ఇంద్రియాలని అట్లా ప్రపంచ విషయాల కోసం కాకుండా దైవ విషయాల కోసం వాడుకుంటారు. అంటే చెవులు ఉన్నాయనుకోండి, దైవ సంబంధమైనవి వింటారు, వేదాంత శ్రవణం. నామ సంకీర్తన, నోరు ఉందనుకోండి, గీతాలు పాడతారు. అట్లా మన చేతులు, మన బాడీ ఇదంతా కూడా దేవతా పూజలకి ఉపయోగిస్తారట. సో ఇవన్నీ కూడా ఇట్లా శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో చేసే పనులన్నింటినీ కూడా అహంకార మమకార రహితంగా పరమాత్మ మీద ప్రేమతో చేస్తారు. సో వీటి వల్ల వారి అంతఃకరణంలో దాగి ఉన్న రాగద్వేషాలు, అటువంటి దుస్సంస్కారాలు పోయి మనస్సు, చిత్తము శుద్ధమవుతాయి. ఇప్పుడు మనస్సు, చిత్తము అంటే రెండు డిఫరెంట్ ఏం కాదు. మనస్సు అంటే మనం ఇంద్రియాల నుంచి గ్రహించినవి మన మన మనస్సులో స్థిరపడతాయి. అయితే అది క్రమంగా మెమరీ అంటాం మనం. క్రమంగా అది జ్ఞాపకాలు, అట్లాగే పూర్వజన్మ వాసనలు అవన్నీ కూడా మన చిత్తంలో ఉంటాయి. సో అది ఎప్పుడో దాన్ని టైం వచ్చినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి. సో మనం ఒకవేళ టెంపరరీగా మన బాహ్య ఇంద్రియ నిగ్రహంతో మన మనస్సుని గనక ప్యూరిఫై చేసుకున్నా కూడా అది సరిపోదు. ఎందుకంటే ఆ లోపల చిత్తంలో ఉన్న వాసనలు, జ్ఞాపకాలు అవి ఎప్పుడంటే అప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి, కాంటెక్స్ట్ బట్టి. అందుకని అవి కూడా పోగొట్టుకోవాలి. దాన్నే చిత్తశుద్ధి అంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ చేసే కర్మయోగం అంతా కూడా ఆ చిత్తశుద్ధి పొందడానికి. పైన మనసు శుద్ధి అది వచ్చినా టెంపరీగానే ఉంటుంది. ఎందుకంటే చిత్తము శుద్ధం అవనంతసేపు మనస్సు ప్యూరిఫై అయినా సరిపోదు. సో పూర్తిగా చిత్తములో నుంచి ఆ వాసనలు, జ్ఞాపకాలు పోతే తప్ప చిత్తశుద్ధి అనేది సాధ్యపడదు. సో ఈ ఎరుకతో కర్మలు చేస్తారు గనుక కర్మయోగులు క్రమంగా చిత్తశుద్ధి తెచ్చుకుంటారు. సో అది ఆ చిత్తము జ్ఞానం పొందడానికి సిద్ధమవుతుంది అని ఇదే విషయాన్ని 12వ అధ్యాయంలో 12వ శ్లోకంలో చెప్తున్నారు. సో ఈ ఎరుకతో చేస్తారు కాబట్టి వాళ్ళ చిత్తము జ్ఞానము పొందడానికి రెడీ అవుతుందిట. సో 12వ శ్లోకం చూద్దాము. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తః నిబధ్యతే.
ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పాదానికి అర్థం తెలుసుకుందాము. యుక్త కర్మ ఫలం త్యక్త్వా, ఈ కర్మ ఈశ్వరుడి కోసమే చేస్తున్నాను, నా కోసం కాదు అనే ఏకాగ్ర చిత్తము గల కర్మయోగి తాను చేసే కర్మల పైన ఆసక్తిని వదిలిపెట్టడం ద్వారా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం, జ్ఞాన నిష్టకు ఫలితమైన శాంతిని అంటే మోక్షాన్ని పొందుతున్నాడు. అయుక్త కామకారేణ, ఆ రకమైన ఏకాగ్రత లేనివాడు ఫలే సక్త నిబధ్యతే, తన కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి గలవాడై బంధాలలో చిక్కుకుంటున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం. అర్జున, ఏకాగ్రత గల కర్మయోగి ఫలాసక్తి వదిలిపెట్టడం ద్వారా సుస్థిరమైన శాంతిని పొందుతున్నాడు. అలాంటి ఏకాగ్రత లేనివాడు రాగద్వేష ప్రేరితుడై ఫలాసక్తి ద్వారా బంధాలలో పడిపోతున్నాడు. ఈ శ్లోకంలో భగవానుడు ఒక కర్మయోగికి చిత్తశుద్ధి, తద్వారా జ్ఞాననిష్ట, తద్వారా మోక్షము లభిస్తాయని చెప్తున్నారు. ఇవి మెట్ల లాంటివి. పై స్థాయికి చేరుకోవాలంటే మనం కింద మెట్లు దాటే వెళ్ళాలి. అందుకే ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో, సమబుద్ధితో, ప్రసాద బుద్ధితో నిస్వార్థంగా కర్మలు ఆచరించే కర్మయోగిని యుక్తుడు అని బోధిస్తున్నారు. అంటే తెలివైన వాడు అని అర్థము. అతడు తన జీవిత పరమార్థాన్ని గ్రహించి ఆ దిశలో కర్మయోగ సాధన చేస్తూ జ్ఞాననిష్ట కోసం ప్రయత్నిస్తున్నాడు. అతడు సన్యాస ఆశ్రమానికి అర్హుడు అని భగవానుడు చెప్తున్నారు. అలా కాకుండా ఫలాసక్తితో, స్వార్థంతో కర్మలు ఆచరించే వాడిని అయుక్తుడు అని సంబోధిస్తున్నారు. అంటే తెలివి తక్కువ వాడని అర్థం. అటువంటి వాళ్లను హెచ్చరిస్తున్నారు. కర్మాచరణలో ఆలోచన తీరు మార్చుకోకపోతే ఇహలోకంలో కూడా శాంతి ఉండదు అని చెప్తున్నారు. ముందు ఇక్కడ ఈ లోకంలో మనస్సు శాంతి లభిస్తే సాధనతో, యుక్తితో ఎప్పటికైనా జ్ఞాననిష్ట, మోక్షము లభిస్తాయని చెప్తున్నారు. కానీ దానికి ఈ ప్రాపంచిక దృష్టి వదిలి పారమాత్మిక దృష్టిని అలవరించుకోవాలి. అర్జునుడు సన్యాస ఆశ్రమానికి తను అర్హుడను అనుకుంటున్నాను అన్నాడు కదా. దానికి భగవానుడు సమాధానం 11, 12 శ్లోకాల్లో చెప్పారు. సన్యాస ఆశ్రమానికి కావాల్సిన జ్ఞాననిష్ట కర్మయోగం నుంచే వస్తుంది గనుక కర్మయోగాన్ని ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో, సమబుద్ధితో, ప్రసాద బుద్ధితో నిస్వార్థంగా ఆచరించమని బోధిస్తున్నారు. అంటే ఏ చింత లేకుండా పరమాత్మ మీద భారం వేసి తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయమని అర్జునుడికి బోధిస్తున్నారు. అంటే ఆ కర్మయోగం ద్వారా జ్ఞాననిష్ట ద్వారా మోక్షము పొందుతాడు. అర్జునుడి ఫైనల్ టార్గెట్ ఏంటి? మోక్షం పొందడమే. ఆ మోక్షం రాదనే కదా నేను ఈ యుద్ధం చేయను, నాకు పాపం వస్తుంది, నాకు మోక్షం రాదు అన్నాడు. అంటే నీ ఆలోచన తప్పు. నువ్వు కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి ద్వారా జ్ఞాననిష్ట పొంది, జ్ఞాననిష్ట ద్వారా మోక్షాన్ని పొందు అని చెప్పి బోధిస్తున్నారు. ఇప్పటి వరకు కర్మ సన్యాసం అంటే సన్యాస ఆశ్రమము కన్నా కర్మయోగమే అర్జునుడికి ఉత్తమమైనదని బోధించారు. ఇంకా 13 నుండి 26వ శ్లోకం వరకు జ్ఞానయోగ మహిమను వివరిస్తారు. అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మయోగంలో ఉన్నా కూడా జ్ఞానము యొక్క ఫైనల్ ఆ ట్రేట్స్ మనకి తెలిస్తేనే మనం ఆ డైరెక్షన్లో వర్క్ చేయగలుగుతాము. ఆల్సో కర్మయోగంలో ఉంటూనే అది ఫైనల్ అని తెలిసినప్పుడు మనం ఆ రకంగా వాటిని అలవర్చుకోవడానికి ట్రై చేస్తాం. అందుకని జ్ఞానయోగ మహిమని చాలా విస్తారంగా 14 శ్లోకాలలో వివరించబోతున్నారు. అవి వచ్చే భాగాలలో తెలుసుకుందాము. చాలండి. ఒకసారి ఈ 3 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. చాలండి.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ ఇంకో భాగంలో కలుసుకుందాం.